శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న, ఇది తెలంగాణలో వచ్చేసి కవితక్క రెండో పార్టీ పెట్టుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి, పెట్టబోతుందని. సో నిజమే అంటారా ఏంటంటే? అదంతా పుకారన్న. కవిత అనేది పార్టీ పెట్టదు. ఎప్పటికైనా ఆమె కేసీఆర్తోనే ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీతోనే కవితక్క ఉంటుంది అన్న. అది అంతా పుకారాలు చెప్తున్నారు, అదంతా ఫేక్ న్యూస్. అది అయితే నిన్న ఒక నోట్ రిలీజ్ చేసిందన్న, దాదాపు 7 పేజెస్. దాంట్లో ఏమన్నదంటే, నార్మల్గా 4 పేజెస్ ఉన్న తర్వాత 3 పేజీలు ఏమన్నదంటే, డాడీ మీరు మన బీజేపీ పార్టీ గురించి తక్కువ మాట్లాడారు, ఎక్కువ మాట్లాడేది ఉండే, దానివల్ల ఏమైందంటే మనకు నెగిటివ్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. దానికి ఏమంటారు? అంటే నిజంగానే తక్కువ మాట్లాడు అంటే మన ఫ్యూచర్లో దాంతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా, ఎట్లా ఏంటి? బీఆర్ఎస్ అయితే బీజేపీతోనైతే పొత్తు పెట్టుకోదన్న. కాకపోతే తక్కువ కూడా మేము మాట్లాడలేడు, అదంతా పుకారని అన్నది. కాకపోతే పొత్తు అయితే పెట్టుకోదు. కేసీఆర్ అయితే సింగిల్గా పోటీ చేస్తాడు, సింగిల్గానే వస్తాడు. ఎప్పటికైనా కేసీఆర్ పొత్తులు పెట్టుకునే రకం కాదు, ఆయన సోలో పర్ఫార్మెన్సే ఇస్తాడు. అంటే ఇది మరి ఆ విధంగా ఎందుకు వస్తుంది అనుకోవచ్చు న్యూస్? అంటే పార్టీ పెట్టబోతుందని చెప్పేసి వార్తలు ఎందుకు రావచ్చు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ కేటీఆర్ వాళ్ళంతా కలిసిగా ఉంటారు, పనిచేస్తారు కాబట్టి మన పుకారాలు ఏం లేపుతారు, ఇళ్ళని విడగొట్టాలి, కుటుంబంలాగా వెళ్ళి ఇళ్ళని విడగొట్టాలని వేరే పార్టీ వల్ల అట్లా పుకారాలు చెప్తారు. అంతేగాని అదంతా ఏం కాదు, అదంతా ఒకటే ఉంటారు. కేసీఆర్ వాళ్ళకి బాసు, వాళ్ళతోనే పోటీ నడుస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు కేటీఆర్ వాళ్ళు మొత్తం కలిసి ఉండడం వల్ల వీళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు అనుకోవచ్చా? ఎట్లా? అట్లానే సేమ్ ఎగ్జాక్ట్ వాళ్ళందరూ కలిసి వస్తారు కాబట్టి వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు. వీళ్ళని విడగొట్టాలని వాళ్ళ పాయింట్, అంతే. అది అంటే టీఆర్ఎస్లో వచ్చేసి మెయిన్ పిల్లర్లు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవితక్క, ఈ 4 పిల్లర్లు బలంగా ఉన్నంతసేపు మనం వీళ్ళని ఢీ కొట్టలేము. ఏదైనా ఒక పిల్లర్ని విడడి తీస్తేనే మనకు ప్లస్ అవుతుందని చెప్పేసి ఉద్దేశం ఉంది. అదే అన్న, ఇప్పుడు 4 మెంబర్స్ అయితే పిల్లర్ ఉన్నారు, కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్. వీళ్ళు ఇప్పుడు కలిసి వస్తారు కాబట్టి వీళ్ళని ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేదు. ఇప్పుడు ఏదో ఒక పిల్లర్ని డ్యామేజ్ చేస్తే ఆటోమేటిక్ డ్యామేజ్ అవుతుందని వీళ్ళు పుకారాలు చెప్తారు, అంతే తప్ప కేసీఆర్ వాళ్ళ కుటుంబంలో అందరు కలిసే పోరాడతారు. అట్లా వేరే పార్టీ అయితే పెట్టలేదు. సరే, ఇప్పుడు ఎవరి పరిపాలన బాగుందన్న? ఇప్పుడు ఇంతమందికి వచ్చేసి టీఆర్ఎస్ పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పరిపాలన బాగుందా, ఏది బాగుంది అన్న? టీఆర్ఎస్ పరిపాలనే బాగున్నది అన్న, టీఆర్ఎస్ పరిపాలనే బాగున్నది. దీంతో పోలిస్తే అయితే టీఆర్ఎస్ పరిపాలన బాగున్నది. మళ్ళీ కేటీఆర్ కూడా మన హైదరాబాద్కి చాలా మంచిగా చేసిండు. అంటే ఇప్పుడు ఈ పరిపాలన మీకు ఎందుకు నచ్చలేదు? అంటే మీకు కావాల్సిన ఏం రాలేదా, లేకుంటే ఇంతకుముందుకు ఉన్నట్టుగా లేదా, ఎట్లా అన్నట్టు? ఇంతకుముందు ఉన్నట్టు అయితే లేదన్న, చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టారు, ఆ ఫ్రీ బస్సులు అయితే మేము బస్సులు ఎక్కితే వాళ్ళు జాగా ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇప్పుడు మొత్తం ఫ్రీ బస్ అయితే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కొందరు మిస్యూజ్ చేస్తున్నారు, అది చాలా బేకార్ ఉన్నది. మళ్ళీ చాలా అట్లా చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉన్నాయన్న. అంటే ఫ్రీ బస్సు మీకు కూడా మంచి కూడా పెడితే బాగుంటుంది అనేసి అంటున్నారు. అంటే ఆ విధంగా పెడితే కాంగ్రెస్ మంచి పరిపాలన అంటారా, ఎట్లా అన్నట్టు? అట్లా ఏం లేదన్న, మనం ఒక పొలిటికల్గా మంచిగా పోరాడాలి. ఫ్రీ బస్ అనేది అట్లా ఏం పెట్టద్దు, మెన్స్కి మాకు పెట్టలేరని కాదు, కానీ అట్లా పెట్టకూడదు. బస్సు ఛార్జీలు తక్కువ చేస్తే బాగుంటుండే. కాకపోతే మొత్తానికి ఫ్రీ బస్ అనే వల్ల డిస్టర్బ్ అయిపోతారు జనాలకి ఇబ్బంది అవుతుంది, అంతే అన్న. అంటే ఇప్పుడు మొత్తానికి వచ్చేసి టీఆర్ఎస్ పరిపాలనే బాగుండే, కాంగ్రెస్ బాగోలేదనేసి అంటారు. అంటే టీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉండే ఉన్నప్పుడు పదవిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్ ఉండే అన్న, అది చాలా సిస్టమేటిక్ వర్క్ ఉండే. కొన్ని నెగటివ్ కూడా ఉండే, దాంతో కాంగ్రెస్ తోటి పోలిస్తే ఇదే బాగున్నది అన్న. నా అభిప్రాయం అయితే ఇదే బాగున్నది. ఎందుకంటే డెవలప్మెంట్స్ కూడా జరుగుతలేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరుగుతుండే, ఇప్పుడు ఏం డెవలప్మెంట్ జరుగుతలేవు, అట్లా అని చెప్తున్నాను. అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, సన్నబియ్యం ఇస్తాం అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదు, మేము పదవిలోకి వచ్చినాక సన్నబియ్యం ఇస్తున్నాము అని చెప్పేసి అన్నారు. అన్నట్టుగానే సన్నబియ్యం కూడా తెలంగాణ ఉన్న రాష్ట్ర ప్రజలకు వస్తున్నాయి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి. సో దాని గురించి ఏమంటారు? వస్తున్నాయి అంటారు కానీ ఏది వస్తలేదు కదన్న. అంటే అన్ని ప్లేసులు ఇవ్వట్లేదు అంటారా, ఎట్లా అన్నట్టు? కొందరికి చెందే వాళ్ళకి చెందుతున్నాయి, చెందని వాళ్ళకి చెందుతలేవు కదన్న. కొన్ని గ్రామాలలో చెందుతలేవు, కొన్ని గ్రామాలలో ఈ స్కీమ్ అనేది అందరికీ ఉపయోగపడాలి, తెలంగాణలో ఉన్న అందరికీ ఉపయోగపడాలి. కొందరికి ఉపయోగపడుతున్నాయి, కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇవ్వట్లేదు, అలా చాలా జరుగుతున్నాయి అన్న. దానివల్ల అంటే కొన్ని ప్లేసులలో ఇస్తారు, అన్ని ప్లేస్లో ఇవ్వట్లేదని మీరు అంటున్నారు. ఓకే, అంటే మీ దగ్గర రాలేదన్నట్టు, ఎట్లా అన్నట్టు? అంటే మా సైడ్ అయితే రాలేదు. ఎక్కడన్నా మీది? మాది సిరిసిల్ల అన్న. సిరిసిల్ల సైడ్ సన్నబియ్యం రాలేదా, ఎట్లా? రాలేదు, కొన్ని జాగాలు ఇస్తున్నారు, కొన్ని జాగాలు ఇస్తలేరు అన్న. అంటే అక్కడ ఎందుకు అట్లా ఆ విధంగా చేస్తున్నారు అనేసి అనుకోవచ్చు? ఏమో అన్న, అక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఉన్నాడు కదా, ఆ విధంగా కూడా కావచ్చు అన్న.
ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నారు, మళ్ళీ వీళ్ళకి ఎక్స్ కదా, అలా అని జరగచ్చు. అంటే సిరిసిల్ల జిల్లా వచ్చేసి దాంట్లో నియోజకవర్గంలో వచ్చేసి కేటీఆర్ది కాబట్టి అక్కడ ఇవ్వద్దు అని చెప్పేసి ఈ విధంగా చేస్తారు అనుకోవచ్చు. అట్లా చేస్తున్నారు అనుకోవచ్చు అన్న. సిరిసిల్లలో మాత్రమే సన్నబియ్యం అనేది రావట్లేదు. ఓకే, కొందరికి చెందుతున్నాయి, కొందరికి చెందే వాళ్ళకి చెందుతున్నాయి, కానీ అందరికీ చెందాలన్న, అందరికీ చెందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను.